నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చెడు అలవాట్లు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ధనికుడు తన పిల్లాడి చెడు అలవాట్లను చూసి చాలా విచారించాడు. ఒక వివేకమైన సలహాదారుని ఆ విషయం కోసం నియమించాడు. ఆ పెద్ద మనిషి ఆ పిల్లాడిని తనతో విహారానికి తీసుకెళ్ళాడు. అడవిదారిలో పిల్లాడికి చిన్న చిన్న మొక్కలు చూపి వాటిని పీకమన్నాడు. పిల్లాడు చాలా సులువుగా తీసేశాడు. ఇంకా కొంత ముందుకెళ్ళాక కొంచెం పెరిగిన మొక్కల్ని చూసి పీకగలవా అన్నాడు. వెంటనే ఉత్సాహంగా పీకి చూపించాడు. ఇంకా ముందుకెళ్ళాక పొదని మొట్ట పెరిగించగలవా అని అడిగాడు. కొంచెం కష్టపడి అది కూడా ఎలాగో పెరిగించాడు. ఇంకా పెద్ద చెట్టు చూసి దాన్ని పీకగలవా అని అడిగాడు. నా వల్ల కాదన్నాడు. చూసావా మరి, మన అలవాట్లు ఇలాగే పాతుకుపోయాక పీకలేం. లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లను వదిలేయాలి, మంచి అలవాట్లను నాటుకోవాలి, పెంచుకోవాలని ఉపదేశించాడు. చెడ్డ అలవాట్లని వదిలించుకోవటం కష్టం, మొదట్లోనే వాటిని వదిలిపెట్టాలి అనేది ఈ కథ సారాంశం. సమాప్తం.